నమస్తే సోషల్ పోస్ట్ ప్రేక్షకులందరికీ కూడా నా పేరు అనిల్ కుమార్ బచ్చు. నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. ఈ మధ్యలో మనం చూస్తున్నాము మార్కెట్స్ కంటిన్యూయస్‌గా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నెగెటివ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. లాస్ట్ 5 మంత్స్ నెగెటివ్‌గా క్లోజ్ అయ్యాయి. ఇదేంటంటే 30 ఇయర్స్ తర్వాత ఇన్ని నెలలు కంటిన్యూయస్‌గా మంత్ ఎండ్ చూసుకుంటే నెగెటివ్ ఎండ్ డౌన్ అవ్వడం అనేది నియర్లీ 30 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఫినామినా అనమాట. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో అంటే 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి, 7, 8 సంవత్సరాల నుంచి పెడుతున్న వాళ్ళకి ఆల్రెడీ ఇలాంటి డౌన్ సైకిల్ చూసేసి ఉంటారు. బట్ ఎవరైతే లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ మొదలుపెట్టారో స్టాక్స్‌లో డైరెక్ట్‌గా కానీ ఆర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడిని పెట్టిన ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంత నియర్లీ సెప్టెంబర్ 27th నుంచి ఇప్పటివరకు చూసుకుంటే 15-20% మార్కెట్ అనేది కరెక్ట్ అయింది లార్జ్ క్యాప్లోనే. అలాంటిది స్మాల్ క్యాప్లో 24-25% కూడా కరెక్ట్ అయినాయి కొన్ని స్టాక్స్ అయితే 50% కరెక్షన్కి వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ అయితేనేమో కొన్ని 25% వరకు నెగిటివ్ వెళ్ళాయి. ఇలా ఎన్ని రోజులు చూడాలి నెగటివ్ అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న అనమాట. సో నా ఇన్వెస్టర్స్ కూడా సార్ రోజు పడిపోతా ఉంది ఇంకెప్పుడు మారుతుంది, ఎందుకు పడిపోతా ఉంది, ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉండొచ్చు, ఎప్పటి నుంచి మార్పు రావచ్చు, మార్కెట్ మళ్ళీ లాభాల వైపు ఎప్పుడు మళ్ళొచ్చు, ఎప్పుడు ఇండెక్స్ మళ్ళీ పైకి వెళ్ళొచ్చు అనే క్వశ్చన్ చాలా మంది అడుగుతున్న ప్రశ్న. అలాంటి వాళ్ళకి ఫస్ట్ అసలు ఎందుకు పడిపోయిందో చాలా బ్రీఫ్గా చూసుకుందాము. ఫస్ట్ థింగ్, మనం సెప్టెంబర్ చివరి వరకు మార్కెట్ మోరార్లెస్ పీక్గా ఉండి 26,000 నిఫ్టీ 26,200-300 వరకు టచ్ అయ్యిందనమాట. దాని తర్వాత మనం చూసుకుంటే అక్టోబర్ నుంచి దసరా దీపావళి నుంచి మార్కెట్ స్లోగా పడిపోవడం మొదలైంది. రీజన్స్ కొన్ని ఉన్నాయి. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే డాలర్స్ కొంచెం స్ట్రెంగ్త్ అవ్వడము, డాలర్ ఇండెక్స్ అనేది స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఎఫ్పిఐ అనేది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండియా నుంచి వెళ్ళిపోయింది. చాలామంది ఇన్వెస్టర్స్ ఈవెన్ ఈ మంత్ కూడా అంటిల్ ఫిబ్రవరి కూడా చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవ్రీ మంత్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో వాళ్ళు అమ్మేసి వెళుతూ ఉన్నారు. సో అది ఒక మేజర్ రీజన్. డాలర్ ఇండెక్స్ స్ట్రెంగ్త్ అవడం ఒక రీజన్. సైమల్టేనియస్లీ ఏమైందంటే ట్రంప్ విన్ అయ్యాక తను చాలా కొన్ని ఎకనామిక్ డిసిషన్స్ ఏవైతే టారిఫ్స్ ఉన్నాయో అనౌన్స్ చేయడము. సో ఆ టారిఫ్స్ వల్ల ఇండియాలో ఉన్న కొన్ని సెక్టర్స్కి ఇబ్బంది అవుతుండొచ్చు అనేది ఉండొచ్చు. ఇదొక రీజన్. అండ్ ఇంకొక రీజన్, మన లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకుంటే లాట్ ఆఫ్ కంపెనీస్ ఫ్లాట్ ఆర్ సింగిల్ డిజిట్ గ్రోతే చూపించాయి క్వార్టర్లో, విచ్ ఈజ్ ఎ నెగిటివ్. కొంచెం ఏంటంటే సెంటిమెంట్గా ఉండింది. అండ్ లాస్ట్ క్వార్టర్ జీడిపి కూడా నంబర్ అనుకున్నంతగా పెరగలేదు. దట్ కుడ్ బి అదొక నెగిటివ్ ఉండింది ఆ టైంలో. సో దాంతో పాటు వేరే లైక్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ హ్యాపెండ్ ఏమైందంటే చైనా అండ్ హాంకాంగ్ మార్కెట్స్ నియర్లీ ఒక 7-8 సంవత్సరాలు ఫ్లాట్గా ఉన్నాయి. ఆ కండిషన్స్ చూసుకొని చైనీస్ గవర్నమెంట్ వచ్చేసి చాలా సంస్కరణలు చేసింది. వెదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఫైనాన్షియల్ మార్కెట్స్లో కానీ సంస్కరణలు చేయడం వల్ల గ్లోబల్లీ కూడా ఏమైందంటే చాలా డబ్బు చైనీస్ ఈక్విటీ మార్కెట్స్కి షిఫ్ట్ అయిందనమాట. దానివల్ల ఏమైందంటే ఇండియన్ మార్కెట్స్ కూడా అన్అట్రాక్టివ్ అయిపోయాయి. సో అదొక రీజన్. అలాగే చాలా రోజుల నుంచి మనము ఒక నెగిటివ్ చూస్తున్నాము. ఎస్టీటీ సెక్యూరిటీస్ ట్యాక్స్, ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ఆల్సో ఎల్టీసీజీ ఫారిన్ ఇన్వెస్టర్స్ మీద కూడా ఎల్టీసీజీ ఉంది, అది కూడా ఎక్కువగా ఉంది అని. ఇవన్నీ రీజన్స్. అంటే రీజన్స్ వెతుక్కోవడం, పడిపోయినప్పుడు రీజన్స్ వెతుక్కోవడం చాలా ఈజీ. ఇన్ని రీజన్స్ ఉన్నాయి. దెన్ నా ఇంకా ఎన్ని రోజులు పడిపోతుంది అనే క్వశ్చన్ వస్తుంది. సో యూజువల్లీ ఏంటంటే ఎక్కువ మటుకు మార్కెట్స్ పడిపోయినప్పుడు ఒక 3-6 మంత్స్ సైకిల్ ఇస్ ద యూజువల్లీ రికవర్ అవుతుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఫాల్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం 3-6 మంత్స్లో రికవర్ అవుతాయి. సో ఈసారి కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 3-6 మంత్స్లో, అంటే ఆల్రెడీ 5 మంత్స్ అయిపోయింది. మనము ఆల్రెడీ చూసుకుంటే యాజ్ ఆన్ టుడే 5th March చూసుకుంటే నేను ఆల్రెడీ మోరల్లెస్ ఫ్లాట్గా ఎండ్ అయింది. అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ చాలా రోజుల తర్వాత పాజిటివ్లో ఎండ్ అయ్యాయి. 1%, 1.5% పెరిగాయి. అండ్ టుడే ఆల్సో ఇవాళ 5th March కూడా మంచి మార్కెట్స్ 800 పాయింట్స్ సెన్సెక్స్ పెరిగింది, 1.25% నిఫ్టీ పెరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా అబోవ్ 1%, నియర్లీ క్లోజ్ టు 2.5% ఆల్రెడీ పెరిగినాయి. సో ఇది టెంపరీయా పర్మనెంటా చెప్పలేము. బట్ కొన్ని మంచి న్యూస్ ఏంటంటే ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 1 వీక్లో ఒకటి అనుకున్న దానికన్నా జీడిపి ఎక్కువగా పెరిగే
అవకాశం ఉంది బై ఎండ్ ఆఫ్ ద ఇయర్ అనేది డేటా వచ్చింది. అండ్ ఫ్యాక్టరీ ఇండెక్స్ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ అది కూడా మంచి నంబర్స్ చూపించింది. జిఎస్టీ కూడా అనుకున్న దానికన్నా ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయి. అండ్ ఏంటంటే గవర్నమెంట్ స్పెండింగ్, క్యాపెక్స్ స్పెండింగ్ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అండ్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే ఆర్బీఐ మళ్ళీ యూఎస్డి ఐఎన్ఆర్ మ్యానిపులేషన్ ఏదైతే ఉందో, ఫ్లక్చుయేషన్స్ ఏవైతున్నాయో మధ్యలో కొన్ని రోజులు ఆపేశారు. బట్ ఇప్పుడు మళ్ళీ యూఎస్డీని కొనేసి ఇండియన్ రూపీని స్టెబిలైజ్ చేస్తూ ఉంది ఆర్బీఐ. అండ్ మన ఆర్బీఐ కొన్ని రేట్ కట్స్ ఇంకా జరగబోతున్నాయని అనౌన్స్ చేసింది. సో ఇవన్నీతో పాటు సో డొమెస్టిక్గా కూడా కొంచెం కన్జంప్షన్ డేటా మళ్ళీ మంచి పాజిటివ్ వచ్చింది. ఇలాంటి టైంలో సో ఈ 5-6 మంత్స్ తర్వాత మళ్ళీ మంచి టైం రావచ్చు అనే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. అండ్ ఈవెన్ సేల్స్ కంటిన్యూస్గా అమ్మేసి బేర్స్ కూడా అలసిపోయారు. సో ఇలాంటి టైంలో మోస్ట్ ప్రాబబ్లీ మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాము. ఈ రికవరీ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. బట్ ఈ ఇయర్ మాత్రం మళ్ళీ మన నెగిటివ్ టైం అయితే వెనకాలకి వెళ్ళిపోయింది. పాజిటివ్ టైం త్వరలో రాబోతుంది అనేది మాత్రం అర్థమవుతోంది. ఎందుకంటే ఆల్రెడీ మనం క్లోజ్ టు 15-18% కరెక్షన్ వచ్చింది సెప్టెంబర్ నుంచి టాప్ చూసుకుంటే. ఇంతకన్నా ఇంకొక నంబర్ మనం చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు లెస్ దాన్ 20 పీఈకి వెళ్ళిపోయింది. యావరేజ్ పీఈ తీసుకుంటే నిఫ్టీది ఒకప్పుడు మొన్న టాప్లో ఉన్నప్పుడు 25-27 విచ్ ఈజ్ అన్రియలిస్టిక్ అన్నారు. అక్కడ నుంచి 20 ఈజ్ మీనింగ్ఫుల్ అనుకున్నాము. కానీ 20 కన్నా తక్కువ కూడా 19.5 పీఈ దగ్గరికి వెళ్ళిపోయింది టైమ్స్ పీఈ. సో విచ్ ఈజ్ అంటే ఏమంటారు, ఇప్పుడు నౌ మార్కెట్ ఈజ్ ఫెయిర్లీ వాల్యూడ్. హోప్ఫుల్లీ ఈ కంటిన్యూస్ సెల్లింగ్ సైకిల్ ఆగిపోతుంది అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ మళ్ళీ రావచ్చు. అండ్ దెర్ ఈజ్ హ్యూజ్ డిమాండ్ అందరి నుంచి. ఇది ఎల్టీసీజీ తీసేయమండం, ఎస్టీటీ తీసేయమని మన ఫైనాన్స్ మినిస్టర్కి చాలామంది అడుగుతూ ఉన్నారు. విచ్ మనం హిస్టరీ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం చాలా మటుకు రెస్పాన్సివ్గా పాలసీస్ అనేది మార్కెట్కి తగ్గట్టు, డిమాండ్స్కి తగ్గట్టు చాలా మటుకు మారుస్తూ ఉంది. ఇప్పుడు కూడా అది మార్చి జరిగితే మాత్రం మార్కెట్స్ మళ్ళీ రీబౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ మళ్ళీ ఎఫ్పిఐస్ మళ్ళీ రావచ్చు. అండ్ మన ఎందుకంటే చాలా కంపెనీస్ 40-50% పడిపోయాయి. వెరీ ఫెయిర్లీ వాల్యూడ్ అనమాట. ఇలాంటి టైంలో ఎఫ్ఐఐస్, ఎఫ్పిఐస్ ఈజీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో గుడ్ టైమ్స్ విల్ తొందరగా రాబోతున్నాయి. మార్కెట్స్ ఆల్రెడీ ఈ వీక్లో స్టార్ట్ అయ్యే పాజిటివ్. హోప్ఫుల్లీ ఇది కంటిన్యూ అవ్వచ్చు. మళ్ళీ ఇట్లాంటి టైం అంటే ఇంత డిస్కౌంటెడ్ టైం ఇన్ ద మార్కెట్ రాకపోవచ్చు ఈ టైంలో. సో ఇట్ ఈస్ గుడ్ టైమ్ టు బై. ఎంటర్ చేయండి. మంచి నచ్చిన స్టాక్స్, ఫండమెంటల్స్, వాటి యూనో రిజల్ట్స్ చూసుకొని, వాటి పొటెన్షియల్ డేటా అంతా చూసుకొని మీకు నచ్చిన వాటిలో ఎంటర్ అవ్వండి. హోప్ఫుల్లీ దిస్ నెగిటివ్ టైం ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.